నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే రోజు స్టార్ హీరోలు పోటీ పడితే ఆ సినిమాలపై జనాల్లో ఉండే ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్. అలాంటి బిగ్గెస్ట్ క్లాష్ దసరాకి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి దసరా బరిలో సై అంటే సై అంటున్న ఆ సినిమాలేంటి? బాక్స్ ఆఫీస్ వార్ కి రెడీ అవుతున్న ఆ స్టార్ హీరోలు ఎవరు? చూస్తుంటే సమ్మర్లో విడుదల కావాల్సిన సినిమాలు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. మార్చిలో ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ క్లాష్ డిక్లేర్ చేసిన ది ప్యారడైజ్ పెద్ది సినిమాలు చెప్పిన డేట్స్కి థియేటర్స్లోకి వస్తాయా లేదా అనే డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. అంతేకాదు మార్చి 27న థియేటర్స్లోకి రావాల్సిన రామ్ చరణ్ పెద్ది సినిమా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ సమ్మర్ అనే ప్రచారం జరుగుతుంది. దీంతో దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ కోరుతున్నారు ఫ్యాన్స్. పెద్ది సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ ఇస్తామన్న మేకర్స్ సైలెంట్ అయ్యారు. దీంతో సినిమా పోస్ట్ పోన్ అంటూ వినిపిస్తున్న ఈ రూమర్స్ నిజమవుతాయా అనే డైలమా అభిమానుల్లోనే కాదు ఆడియన్స్ లో కూడా క్రియేట్ అవుతుంది. ఇదే నిజమైతే సమ్మర్ బాక్సాఫీస్ రేస్ నుంచి పెద్ది సినిమా తప్పుకుంటే మళ్లీ రామ్ చరణ్ సినిమా థియేటర్స్లోకి వచ్చేది దసరాకే అన్న ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే. పెద్ది సినిమా దసరాకి థియేటర్స్లోకి వస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ డిక్లేర్ అయ్యినట్టే. ఎందుకంటే ప్రభాస్ ఫౌజీ సినిమా కూడా దసరానే టార్గెట్ చేస్తుంది. రాజాసాబ్ రిజల్ట్తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్లో జోష్ నింపేందుకు ఫౌజీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. ఓవైపు స్పిరిట్ షూటింగ్ కంటిన్యూ చేస్తూనే మరోవైపు ఫౌజీకి సంబంధించిన 60 రోజుల బ్యాలెన్స్ షూట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. మరి నిజంగానే పెద్ద సినిమా సమ్మర్ బరి నుంచి తప్పుకొని దసరాకి విడుదలైతే పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగడం పక్కా అంటున్నారు జనాలు. అల్లు అర్జున్ అట్లీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో హీరోయిన్స్ ఎంతమందనే టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. హీరోయిన్ గా దీపికా పదుకొన్ని అఫీషియల్ గా ప్రకటించిన మేకర్స్ ఈ విషయంలో ఇంకా సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో అసలు ఈ సినిమాలో మొత్తం ఎంతమంది నటిస్తున్నారు? వీళ్ళు కీ రోల్స్ చేస్తున్నారా లేక జస్ట్ కామియో మాత్రమేనా అనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతోన్న అల్లు అర్జున్ అట్లీ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అంతకు మించి అనేలా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబాయిలో జరుగుతోంది. ఇప్పటికే మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న బన్నీ సినిమాలో నటించేటువంటి హీరోయిన్స్ పై మళ్లీ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఫిమేల్ లీడ్ గా దీపికా పదుకొనే నటిస్తోన్న ఈ సినిమాలో అసలు ఇంతకీ ఎంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారనే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బన్నీ తమిళ హీరోయిన్ దివ్యభారతి ఫోటో. దీంతో అల్లు అర్జున్ అట్లీ సినిమాలో దివ్యభారతి కూడా నటిస్తుందా అనే ప్రచారం జరిగింది. అయితే అల్లు శిరీష్ వెడ్డింగ్ పనుల్లో దుబాయ్ వెకేషన్లో ఉన్నారు బన్నీ. అక్కడ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చిన దివ్యభారతి బన్నీతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకు మించి బన్నీ అట్లీ సినిమాలో దివ్యభారతి నటించడం లేదనే దానిపై క్లారిటీ వచ్చేసింది. దివ్యభారతి నటించేది రూమర్ అని తెలియడంతో మిగిలిన హీరోయిన్స్ విషయంలో క్లారిటీ కావాలంటున్నారు ఆడియన్స్. అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ ఠాకూర్ పార్ట్ అయిందని, షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు వార్తలు వినిపించాయి. అలాగే రష్మిక మందన్న నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి రోల్ చేస్తుందని కూడా రూమర్స్ వచ్చాయి. జాన్వీ కపూర్తో పాటు సాయి పల్లవి కూడా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంతమంది హీరోయిన్స్తో అట్లీ ఏం ప్లాన్ చేస్తున్నారని, సినిమాలో ఈ హీరోయిన్స్ క్యామియో చేస్తున్నారా లేక కీ రోల్స్ ప్లే చేస్తున్నారా అనే దానిపై క్లారిటీ కావాలంటున్నారు ఆడియన్స్. ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది రజనీకాంత్ జైలర్ 2 సినిమా. ఈ యాంటిసిపేట్ సీక్వెల్ లో షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు తెలియటంతో కింగ్ ఖాన్ సెట్స్ లో అడుగు పెట్టే రోజుపైనే అందరి అటెన్షన్. మరి బిగ్గెస్ట్ అనేలా తెరకెక్కుతున్న జైలర్ 2లో షారూఖ్ ఖాన్ జాయిన్ అయ్యేదెప్పుడు? రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది. కింగ్ ఖాన్ స్పెషల్ కామియోపై మేకర్స్ రివీల్ చేయకున్నా పార్ట్ 2లో కీ రోల్ ప్లే చేస్తున్న మిథున్ చక్రవర్తి దీనిపై బిగ్ లీక్ ఇచ్చారు. జైలర్ 2 సినిమాలో షారూఖ్ ఖాన్ నటిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. దీంతో జైలర్ 2 సినిమాలో షారూఖ్ స్పెషల్ అపీరెన్స్ ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేశారని చర్చ జరుగుతోంది. అంతేకాదు జైలర్ 2 సెట్స్ లో షారూఖ్ ఖాన్ ఎప్పుడు జాయిన్ అవుతారా అని ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారంతా. జైలర్ 2 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. కింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న షారూఖ్ ఖాన్ త్వరలోనే జైలర్ 2 సెట్స్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సూపర్ ఫాస్ట్ గా జైలర్ 2 షూటింగ్ కంప్లీట్ చేస్తున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నెక్స్ట్ స్కెడ్యూల్ ని ముంబైలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ వీక్ లో మొదలయ్యే ఈ అప్కమింగ్ షెడ్యూల్ లో షారూఖ్ ఖాన్ జాయిన్ అవుతారట. ఈ షెడ్యూల్ లో షారూఖ్ పై
కీ సీన్స్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ నెల్సన్. ముంబైలో విడుదలయ్యే జైలర్ 2 నెక్స్ట్ వీక్ షెడ్యూల్ పై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. సినిమాలో షారూక్ ఖాన్, రజనీకాంత్ కి ఫ్రెండ్ గా నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ కానుంది. అలాగే రజనీ, షారూక్ పై అదిరిపోయే యాక్షన్ సీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి పార్ట్ 1 కి మించి బిగ్గెస్ట్ అంటూ తెరకెక్కుతున్న జైలర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది విజయ్ దేవరకొండ, రష్మిక మందాన మ్యారేజ్ టాపిక్. ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఇంకా సీక్రెట్ గా ఉంచిన ఈ టాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లిపీటలెక్కే డేట్ ఇదేననే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో విజయ్, రష్మిక మ్యారేజ్ డెస్టినేషన్, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయనే దానిపై అందరి అటెన్షన్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందాన పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ ఇద్దరు తమ ప్రేమ విషయంపై ఎక్కడా డైరెక్ట్ గా ఓపెన్ కాలేదు. ఇన్నాళ్లుగా టీజ్ చేస్తూ వచ్చిన ఈ టాలీవుడ్ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ లాస్ట్ అక్టోబర్లో జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. అంతేకాదు, ఈ ఇద్దరు పెళ్లిపీటలెక్కేది ఈ నెలలోనే అని తెలియటంతో ఆ మ్యారేజ్ డేట్ ఇదేనంటూ న్యూస్ వైరల్ అవుతోంది. లాస్ట్ అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్, రష్మిక ఈ నెల 14న వ్యాలంటైన్స్ డేకి ఒక్కటవుతారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు వినిపించిన ఈ వార్తల్లో నిజం లేదంటున్నారు జనాలు. ఈ నెల 26న ఈ ఇద్దరు పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నారన్న న్యూస్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఈ ఇద్దరి మ్యారేజ్కి డెస్టినేషన్ అవుతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి ఏర్పాట్లు మొదలైనట్లు ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఉదయ్పూర్ ప్యాలెస్లో పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన వీడియో ఇన్స్టాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఈ ఇద్దరి పెళ్లి తేదీ ఈ నెల 26నే అంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ కావాలంటున్నారు. పెళ్లి ఏర్పాట్లు మొదలైనట్లు వైరల్ అవుతున్న ఈ వీడియోపై కన్ఫర్మేషన్ కోరుతున్నారు. మరి మ్యారేజ్ డేట్ విషయంలో వస్తున్న ఈ రూమర్స్ ని విజయ్, రష్మిక నిజం చేస్తారా లేదో వెయిట్ అండ్ సీ. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ట్రైలర్ రిలీజ్, యూపోరియా టీమ్ ప్రమోషన్స్, ట్రెండింగ్ లో ఫంకీ సినిమా సెకండ్ సాంగ్, ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సంతోష్, శోభన్, మానస, వారణాసి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా ట్రైలర్ విడుదలైంది. యూబీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోన్న యుఫోరియా సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో సారా అర్జున్ హీరోయిన్ గా టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. ఫంకీ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 13న ఆడియన్స్ ముందుకు వస్తోంది. శివాజీ, లయ లీడ్ రోల్స్ లో నటించిన సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని మూవీ నుంచి విడుదలైన బండ్ల గణేష్ పాయా పాయా సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుంది. ధనుష్ 55వ సినిమాలో మరో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అమరన్ ఫేమ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. చంద్రహాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. దక్షిణ కాళీ సినిమాకు సంబంధించిన సాంగ్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ చూస్తే నాకు అమ్మోరు చిత్రం జ్ఞాపకం వచ్చింది. అమ్మోరు చిత్రం అంత గొప్పగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రం డైరెక్టర్ తోటకృష్ణ గారు కూడా చాలా సీనియర్ డైరెక్టర్లు, వారికి కూడా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని అడ్వాన్స్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లగ్గం టైం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రజోత్ కే వెన్నం తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతుంది. సో వ్యాస్ చూసారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.